హాయ్ హలో నమస్తే. ఇప్పుడు నాటుకోడి కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాము. ముందుగా నాటుకోడి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కర్రీకి సరిపడా ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, మెంతాకు, కొత్తిమీర ఆకు, ఉల్లికాడలు అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లికాడలు, కొత్తిమీర ఆకు, ఇంకా ధనియాల పొడి అన్నీ వేసుకొని చక్కగా కలుపుకుందాము. అలాగే ఈ కారం అంతా ముక్కకు పట్టాక కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకోవడం వల్ల చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక 30 నిమిషాల పాటు పక్కకు పెట్టుకుందాం. అప్పుడు బాగా చికెన్ అనేది మ్యారినేట్ అవుతుంది. తర్వాత మనం కట్టెల పొయ్యి మీద వండుకుంటే చాలా టేస్టీగా వస్తుంది కాబట్టి కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోక అలాగే మెంతి ఆకు వేసుకొని కలుపుకుందాము. ఇది కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాము. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కాస్త పసుపు కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని పోపులో యాడ్ చేసుకుందాము. పోపులో యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకు నాటుకోడి కాబట్టి చాలాసేపు టైం పడుతుంది. అందుకే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము. చూసారు కదా, ఇలా ఫ్రై అయ్యాక వాటర్ యాడ్ చేసుకుందాము. నాటుకోడి అంటేనే నాటుకోడి పులుసు ఉండాల్సింది కాబట్టి వాటర్ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇక్కడే రుచికి సరిపడా ఉప్పు, ఇంకా కొంచెం కారం తక్కువ అనిపిస్తుందండి నాకు, అందుకే కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా ఉప్పు కారం వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక తగినన్ని వాటర్ పోసుకొని ఒక 20 నుంచి 30 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత మనకు నాటుకోడి పులుసు రెడీ అయిపోతుంది. చివరగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. చూసారు కదా, నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది.